నమస్తే నేను మీ బాసాని మమత ఫోర్త్ పిల్లర్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం। ఇప్పటి వరకైతే ప్రైవేట్ స్కూల్ స్కామ్ ఎట్లా జరుగుతుంది అనేది మా రిపోర్టర్ కొంచెమే చెప్పిండు। కానీ అడ్మిషన్ ఫీజులని లక్షలు దోచేస్తున్నారా? ఫస్ట్ టైం ఫీజులోనే 50% కట్టమంటున్నారా? మొత్తం ముచ్చటంతా నా కాడుంది। ఇక ఇప్పుడు చెప్తా ఇనురి మరి। ప్రైవేట్ స్కూల్ యొక్క రూల్స్ ఏముంటాయి, బేసిక్ రూల్స్ ఏముంటాయి అంటే స్కూల్ నుండి వచ్చే పైసలు ఏ అవుతున్నాయో గవి స్కూళ్ళకే ఖర్చు పెట్టాలి। కానీ గవర్నమెంట్ ప్రైవేట్ స్కూళ్ళు మనకొక రూల్ పట్టుకొచ్చిందిలో, మరి గా రూల్ ఏంటంటే అట్లనే యాక్ట్ కూడా అంటారు దాన్ని। ఆ యాక్టే ఆర్టీఈ యాక్ట్। ఇక దీని గురించి అయితే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు। ఇక దాని గురించి చెప్పక ముందే మీకు ఇంకొక పెద్ద ముచ్చట చెప్తా। స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్। నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో। అసలు ప్రైవేట్ సంస్థలు ఎందుకు నడిపిస్తుర్రు, దీనెనక ఎవరుండ్రు, ఏ పెద్ద ముఠా ఉండ్రు, ఏ డబ్బున్నోళ్ళు ఉన్నారు అని అంటే ఇక దానికి సంబంధించి ఇది పెద్ద మాఫియా, ఎక్కడ లేని మాఫియా। గిన్లా మస్తు పైసలు సంపాదించుకోవచ్చు। పెద్ద పెద్ద బిజినెస్లు చేసేటోళ్ళు గవర్నమెంట్ వాళ్ళే కాకుండా ఇక పెద్ద పెద్ద సెంట్రల్ లెవెల్లా ఎవరెవరైతే పొలిటీషియన్లు ఉండరో వాళ్ళందరూ దీని వెనుక ఉన్నారు। ఇది ఒక పెద్ద సీక్రెటులా। ఇక చెప్పాలంటే ఎందుకు ప్రైవేట్ స్కూల్లో ఎనబడి పడ్డారు, ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళ మీదనే పైసలు ఖర్చు పెడుతుర్రు అని అంటే గది మొత్తం చెప్తా, సరదాగా ఇనురి। వాడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు, డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తానండి। ఈ పెద్ద బిజినెస్ మ్యాన్లు ప్రైవేట్ స్కూల్ మీద ఎందుకు పడ్డారంటే వాళ్ళు అక్రమంగా సంపాదించుకుంటారు, కష్టపడి సంపాదించేది వాళ్ళకి ఎరకలేదు। అక్రమంగా సంపాదించుకున్న డబ్బుల్ని అంటే బ్లాక్ మనీని బయట చేసుకోనికి గిట్లా ప్రైవేట్ స్కూళ్ళ మీద ఆదాయం పెడుతురున్నా। నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్। ఇంకొక ముచ్చట ఏంటంటే స్కూళ్ళకు వచ్చిన పైసలన్నీ స్కూళ్ళకే ఖర్చు పెట్టాలి, కానీ గట్ల చేయరు। అది సరిపోదన్నట్టు గవర్నమెంట్ రూల్స్ ఏవి పట్టించుకోకుండా ఇక పేరెంట్స్ రక్తాన్ని అయితే పీల్చి పిప్పి చేస్తురులా। ఇక గదేంటంటే ఎక్కడ లేని రూల్స్ అన్ని ప్రైవేట్ స్కూళ్ళలోనే ఉంటాయి, ఏందో ఎరికేనా? ఇక యూనిఫామ్ కొనాలంటే ప్రైవేట్ స్కూల్లోనే కొనాలి, ఆ స్కూల్కి సంబంధించి స్కూలు। ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ పెట్టామనుకో దానికి ఒక కలర్ పెడతారు, అది గిట్ట ఏడ దొరకని కలర్ పెడతారు। అట్లా ప్రైవేట్ స్కూల్లో కొనాలి, షూస్ కొనాలన్నా ప్రైవేట్ స్కూల్లోనే కొనాలి, అట్లనే బుక్కులు కొనాలన్నా ప్రైవేట్ స్కూల్లోనే కొనాలి। ఇంకో విషయం ఎరికేనా, టెస్ట్ మెటీరియల్ అంటారు, ఇక దానికైతే పైసలు గుంజుతారు, ఇక మామూలుగా గుంజరు, వేలు కాదు లక్షల ఉడున్నాయి ఇప్పుడు। ఇక అది గిట్ట ప్రైవేట్ స్కూల్లోనే కొనాలి। ఒకవేళ అఫ్కోర్స్ మనం బయట యూనిఫామ్ కుట్టించుకోవాలనుకో, గుడ్డ తీసుకొని యూనిఫామ్ కుట్టించుకోవాలి, ఎంత అవుతుంది? 200 అవుతుంది। అదే ఆ ప్రైవేట్ స్కూల్లో కొంటే ఎంత అవుతుంది? 2000 పెట్టాలి। అదే షూస్ విషయానికి వస్తే ఎంత అవుతుంది? బయట కొనుక్కుంటే మా అంటే 300 400 అవుతుంది। అదే ప్రైవేట్ స్కూల్లో కొంటే 4000 కట్టాలి। అదే ఇక మొత్తం ఈ రూల్స్ అన్నీ ఏడ ఉండవన్నమాట। ఇట్లాంటి రూల్స్ అన్ని పెట్టి ఇక పైసలు అయితే ఏం గుంజుతుర్రంటే ఇక పైసల మధ్యతరగతి కుటుంబాలలో ఉన్నాయా లేవా అని కూడా చూడరు। ఇంకా వీళ్ళకి ఇది కాదన్నట్టు ఇక ఫీజులు కట్టుకోలేదనుకో మనం, ఇక ఈఎంఐ ప్రాసెస్ అని ఇంకొకటి పెట్టిండ్రు। ఎరికేనా మీకు ఈ ముచ్చట? నాకైతే ఇప్పటి వరకు తెలియదు। ఈఎంఐ ప్రాసెస్ లో కూడా ఫీజు కట్టుకోవచ్చట। ఇక ఇది పెట్టినాక ఇక పిచ్చోళ్ళు ఏం చేస్తారు, మిగతా వాళ్ళందరూ చదువుకోని వాళ్ళందరూ అరే నా బిడ్డ మంచిగా చదువుకొని మంచి పొజిషన్లు ఉండాలని ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ చేపిస్తారు। కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో జరిగిన ఈ స్కామ్ అంతా ఎవరికి ఎరకలేదు కదా। అందుకే మీ అందరికి ముచ్చట చెప్పనికి మీ ముందుకు వచ్చిన కంట్రీలో ఉన్నావు బేట। ఇంకొక ముచ్చట ఎరికేనా? మీరు అనుకుంటారు ఇక ఆ స్కూల్ ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచర్లు ఎంబీఏ చేసి ఉంటారు, ఎంఏ చేసి ఉంటారు అని అనుకుంటారు కదా, కానీ అంత సొల్లు। సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం। ఎరికేనా మీకు? టీచర్లు డిగ్రీ గిట్లా పూర్తి కాకుండా ఇంగ్లీష్ 4 మాటలు 5 మాటలు మాట్లాడితే చాలు వాళ్ళు టీచర్ అయిపోయినట్టే అని అట్లా ఫీల్ అవుతుంటారు।
పేరెంట్స్ ఏమో టీచర్లు మస్తు చదువుకున్నోళ్ళు, నా పిల్లలు మస్తు చదువుతుర్రు, ఇంగ్లీష్లో మాట్లాడుతుర్రు అని మస్తు ఖుషి అవుతుంటారు. కానీ అదంతా ఉట్టి ఫేక్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. పేరెంట్స్ అందరికీ ఒక ముచ్చట అడుగుతా, ఇది యాదిలో పెట్టుకోరు. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని ప్రతి ఒక్కరు పెడతారు. ఏ స్కూల్ అన్నా పెడతారు, గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ అలా పెడతారు. ప్రైవేట్ స్కూళ్ళలో ఎప్పుడన్నా మీరు ఇది యాది పెట్టుకోర్రి, పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు ఆ టీచర్ ఏం చదువుకుంది, మరి టీచర్కి ఏమైనా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా అని ఎప్పుడన్నా కనుక్కున్నారులా? ఎంతసేపు నా కొడుకు చదువుతుండా లేదా, ఏం చేస్తుండు అనే ముచ్చట తప్ప ఎప్పుడన్నా టీచర్ గురించి అడిగిర్రా? ఒకవేళ అడిగిన వాళ్ళు ఉంటే గనక కింద కామెంట్లో పెట్టుర్రి. మీరంతా మనం ఎట్లున్నాం అనుకుంటున్నావు? మన పిల్లలు చదువుకుంటే చాలు, మనం చదువుకోలేదుగా అని మనం వదిలేస్తున్నాం. ఇక ఎట్లా అంటే గొర్రెలు లెక్క పోతున్నాం, గొర్రెలు లెక్క వస్తున్నాం, వస్తున్నారా పోతున్నారా అన్నట్టే ఉంది. కానీ వాళ్ళు చదువుతుర్రా, ఏం చేస్తుర్రు స్కూల్లో, ఈ టీచర్లు మంచి చెప్తుర్రా లేదా అని ఎప్పుడన్నా అడిగిర్రా? పిల్లల్ని అడిగిర్రా? పోయి టీచర్లను అడిగిర్రా? నా కొడుకు ఏం చదువుతుండులా, మంచి చదువుతుండా, మంచి పొజిషన్లు ఉండా అని ఎప్పుడన్నా అడిగిరా? మీరు అడగరు. కానీ ఇప్పటి నుంచైనా మీ పిల్లల భవిష్యత్తుని ఇక్కడ పెట్టుకొని ఆలోచించి ఇప్పటికైనా మీ అందరి పిల్లల భవిష్యత్తుని కాపాడుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎక్కుల మీద సంతకం చేస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఆంజనేయులు. ఏదో ఒకటి చేసి స్టూడియోని లేపేద్దాం సార్. తక్కువ కూట్రబలానే వస్తుంది. దివాకరం నీకు తెలిసిన బాగున్నాడుగా అని గౌరవం. ఇంకో ముచ్చట ఉంది. గా ముచ్చట ఏందంటే సిఎస్ఆర్ ఫండ్. ఇక ఈ ముచ్చట గురించి చెప్పాలంటే ఎవరికన్నా సిఎస్ఆర్ ఫండ్ అంటే ఏందో ఎరికైతే గనక కమెంట్స్లలో అక్క నాకు ఈ సిఎస్ఆర్ ఫండ్ అంటే గిది అని చెప్పి కమెంట్స్లలో పెట్టుర్రి. ఒకవేళ అది నిజమే అయితే ఆ కమెంట్కి నేను ఆన్సర్ చెప్తా. సిఎస్ఆర్ ఫండ్స్ గురించి స్టూడెంట్స్ లీడర్స్ కి తెలుసా లేదా? కొంతమంది స్టూడెంట్ లీడర్స్ కి అయితే తెలిసి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కొంతమంది నిజాయితీగా పనిచేసేటోళ్ళు ఉంటారు, ఇంకా కొంతమంది పైసల కోసం పనిచేసేటోళ్ళు ఉంటారు. మరి స్టూడెంట్ లీడర్స్ అందరూ డబ్బులు సంపాదించుకోనికే చేస్తురా? నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. లేకపోతే నిజంగా స్టూడెంట్స్ కి సపోర్ట్ చేయనీకి చేస్తురా అనేది నాకైతే సమజ్ లేదు. మీ అందరికి తెలవాలంటే నెక్స్ట్ వీడియోలో మీ అందరికి తెలిసిన స్టూడెంట్ లీడర్స్ ని తీసుకొచ్చి అసలు ఈ స్కామ్ల గురించి వాళ్ళకి తెలుసా లేదా అని అడుగుతాం. కానీ అడిగే ముందు ఏంటంటే అసలు ఈ స్టూడెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చే ముందు మీరు వాళ్ళని ఏం అడగాలనుకుంటారు క్వశ్చన్స్ అవన్నీ కింద కామెంట్లో చెప్తే మీరు ఎవ్వరికి భయపడొద్దు. మేమైతే 4th పిల్లర్ న్యూస్ నుంచి ఆ క్వశ్చన్స్ అన్నీ మీవి కాదనుకొని మేమే అడిగి ఆన్సర్లు చెప్తాం. మరి నాకు నీ మీద నమ్మకం లేదురా. చేసేస్తాడట. భయపడే అవసరం అయితే లేదు, ఎందుకంటే మనమేం లంగ పనులు చేసలేం కదా. చేసేటోళ్ళు భయపడాలి, లంగ పనులు చేసేటోళ్ళు. ఎంతమంది నిజం చెప్పాలంటే స్కూల్ ఫీజులు కట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. గా ముచ్చట మీకు ఎరికేనా? పిల్లల్ని చదివించాలన్న ఒకే ఒక తపనతోటి ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. మరి పైసలు సంపాదించాలంటే ఎంత కష్టపడుతురంటే కొంతమంది ఇళ్ళల్లో పనిచేసి సంపాదించుకుంటారు, కొంతమంది ఆటోలు నడుపుకుంటారు పిల్లల్ని చదివించడానికి. కానీ ఇవన్నీ వాళ్ళకి దిమాగ్ ఎక్కుతలేవు. ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి దిమాగ్ ఎక్కుతలేవు. ఏం చేద్దామంటావు మరి? దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అని ఎట్లయినా చేసి ఫీజు అయితే కట్టించుకుంటారు. మరి ఇవన్నీ తెలవాలంటే మేమైతే స్టూడెంట్ లీడర్ని పిలిపిస్తాం, ఆయనని క్వశ్చన్స్ అడుగుతాం. నిజంగా ఆయన నిజాయితీ పరుడా కాదా అనేది మీరే తెలుసుకోవచ్చు. మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే మా 4th పిల్లర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ అక్కడికి వచ్చే ముచ్చట్లే ఇప్పటి నుంచి మీ అందరితోటి షేర్ చేసుకోబోతున్నా నేను. మరి దానికోసమే ఇవన్నీ ఆలోచించి ఈ వీడియో చేయాలనుకుంటున్నా. దీని తరపున ఈ స్కాములు ఏమైతున్నాయో, ప్రైవేట్ స్కూళ్ళ గురించి స్కాములు ఏమైతున్నాయో, పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిజంగా భయపడాలి. ఆ స్టూడెంట్స్ చెప్పే మాటలు వాళ్ళకందరికి ఒక భయాన్ని కలిగించి ఆ తర్వాత వాళ్ళలో మార్పు రావాలి. అవునా నేను చేసేది తప్పు, ఇప్పటికైనా ఇలాంటి పేద ప్రజల్ని ఇలా రక్తం పీల్చొద్దు, వాళ్ళకు కూడా ఎంతో అంత సాయం చేసి స్కూల్ ఫీజులు తగ్గించాలి అని వాళ్ళు అనుకునేటట్టు ఈ వీడియో
ఏదైతే ఉందో మనం పైసలన్నీ పెట్టలేం కాబట్టి వాళ్ళకు వాళ్ళు ఫీల్ అయ్యేటట్టు. నిజమే కదా, మనం ఇన్ని స్కాములు చేసినాం, ఇన్ని సంపాదించుకున్నాం. పాపం వాళ్ళని కూడా చూద్దాం. కొంతమందికి అయితే ఫ్రీ చదువులు కూడా ఇవ్వాలి ప్రైవేట్ స్కూళ్ళ నుంచి. అట్లాంటి నిజంగా ఆలోచన మీకు గనక వస్తే ఎంతో మంది పౌరులు ఇక్కడ పోరలు, చిన్న చిన్న పిల్లలు కూడా పెద్ద పెద్ద లాయర్లు, టీచర్లు, డాక్టర్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మీరు కూడా ఆలోచించండి. మీకు ఎవరికైతే క్వశ్చన్స్ అడగాలి అనిపిస్తుందో, అమ్మ నేను ఈ పరిస్థితులు ఉన్నా, నా పిల్లలకి చదువు చెప్పడానికి పైసలు కూడా లేవు అని అనేటోళ్ళు తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. నేనైతే క్వశ్చన్ అడగడానికి రెడీగా ఉన్నా. నేను ఎవరికి భయపడ్డ ప్రసక్తే లేదు. నెక్స్ట్ వీడియోలో ఆయన ఎవరినైతే స్టూడెంట్ లీడర్ ఉన్నారో తీసుకొచ్చి నేను క్వశ్చన్స్ అడుగుతాను. ఆయన చెప్పే సమాధానాలు, ఆయన నిజంగా నిజాయితీ పరుడైతే నిజం చెప్తాడు. అబద్ధం చెప్పాలనుకుంటే మనకు ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. ఆయన కూడా పైసల కోసమే చేస్తున్నాను తెలుస్తుంది. అట్లాంటి వాళ్ళు ఎంత మందిరో అంతమందిని పట్టుకొస్తా. మరి మీరు ఈ వీడియోలన్నీ చూడాలి అనుకుంటే గనక 100% మీరు 4th పిల్లర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో కామెంట్ పెట్టండి, గంట సింబల్ని గట్టిగా కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు చేరుతుంది. ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుందా. అంతవరకు చూస్తూ ఉండండి 4th పిల్లర్ న్యూస్. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు?